పిహెచ్పిలో బుల్టిన్గా ఉన్న డోమ్ పార్సర్ ద్వారా ఏ విధంగా XML డాక్యుమెంట్స్ని ప్రాసెస్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూస్తాం. మరి ఇక్కడ డోమ్ అనేది బుల్టిన్ పార్సర్. మరి ఇది HTML XML డాక్యుమెంట్స్కి స్టాండర్డ్ సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. మరి వాటికి సంబంధించిన స్టాండర్డ్ ఇంటర్ఫేస్ని వాటిని యాక్సెస్ చేసేదానికి మ్యానిపులేట్ చేసేదానికి ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి W3C DOM అనేది డిఫరెంట్ పార్ట్స్గా మళ్ళీ సపరేట్ చేయడం జరిగింది. అదే కోర్, XML, HTML. మరి డిఫరెంట్ లెవెల్స్గా కూడా ఈ యొక్క డామ్ ఉంది. డామ్ లెవెల్ 1, 2, 3 అట్లా ఉంది. మరి కోర్ డామ్ అనేది డిఫైన్స్ ఏ స్టాండర్డ్ సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఫర్ ఎనీ స్ట్రక్చర్డ్ డాక్యుమెంట్. ఏదైనా సరే స్ట్రక్చర్డ్ డాక్యుమెంట్ని యాక్సెస్ చేసేదానికి కావాల్సిన సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది. అదే XML డామ్ అనేది XML డాక్యుమెంట్స్ని యాక్సెస్ చేసేదానికి ఉపయోగపడుతుంది. అట్లనే HTML డామ్ HTML డాక్యుమెంట్స్ని డిఫైన్ చేసేదానికి ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ XML పార్సర్ అయిన ఈ డామ్లో ఇక్కడ ఆ యొక్క పార్సింగ్ అనేది ట్రీ బేస్డ్ మీద జరుగుతుంది. అంటే దిస్ పార్సర్ transforms an XML document into tree structure. It analyzes the whole document and provides access to the tree elements. సో ఒక డాక్యుమెంట్ మనం ఇచ్చినట్లయితే ఆ డాక్యుమెంట్ మొత్తాన్ని అనలైజ్ చేసి దాంట్లో ఉన్న ట్రీ ఎలిమెంట్స్ని తీసుకొని ఇది యాక్సెస్ అనేది చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఒక శాంపుల్ XML డాక్యుమెంట్ 2 లైన్స్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టార్టింగ్లో చూసినట్లయితే XML డాక్యుమెంట్ లెవెల్ 1 ఇది XML డాక్యుమెంట్ యొక్క వర్షన్ అండ్ ఎన్కోడింగ్ టైపు ఇది ఇవ్వడం జరిగింది. లెవెల్ 2 వచ్చేసి రూట్ ఎలిమెంట్. ఫ్రమ్ అనేది రూట్ ఎలిమెంట్ అన్నమాట. నెక్స్ట్ లెవెల్ 3 అనేది టెక్స్ట్ ఎలిమెంట్. దట్స్ వాట్ జానీ అనేది ఇక్కడ టెక్స్ట్ ఎలిమెంట్. ఈ విధంగా ఒక ట్రీ స్ట్రక్చర్ ప్రకారం ఇది ఈ యొక్క డాక్యుమెంట్ని యాక్సెస్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ XML డామ్ పార్సర్ని మీరు సపరేట్గా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే PHP కోర్లోనే ఇది ఒక పార్ట్గా ఉంది. మరి మీరు ఒక XML ఫైల్ని ఈ విధంగా క్రియేట్ చేసుకోండి. దీనికి note.xml అని నేమ్ ఇవ్వండి. మరి ఈ యొక్క note.xml ఫైల్లో ఉండే ఇన్ఫర్మేషన్ని మీ యొక్క PHP ఫైల్ ద్వారా ఈ విధంగా రీడ్ చేయొచ్చు. సింపుల్గా చూడండి, ఒక డాక్యుమెంట్ ఇక్కడ న్యూ డామ్ డాక్యుమెంట్ అని దీనికి ఈ డామ్ డాక్యుమెంట్కి ఒక ఆబ్జెక్ట్ని ఇక్కడ ఇనిషియలైజ్ చేయడం జరిగింది, XML DOC అనేదాన్ని. సో దాంట్లోకి లోడ్ ఫంక్షన్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, XML ఫైల్ని లోడ్ చేస్తున్నాం. సో మరి ప్రింట్ ద్వారా ఆ యొక్క XML DOCలో ఉండేదాన్ని సేవ్ XML ఫంక్షన్ ద్వారా మనం ప్రింట్ చేయడం జరుగుతుంది. సో సింపుల్ యాక్సెసింగ్ అనమాట ఇది. సో ఫైనల్గా మీరు చూసినట్లయితే దాంట్లో ఉండే ఈ యొక్క డేటా మొత్తం
ఈ TOVE జానీ, రిమైండర్ అండ్ డోంట్ ఫర్గెట్ మీ దిస్ వీకెండ్ ఇవన్నీ కూడా ప్రింట్ అవుతాయి. చూడండి, ఇట్లా ట్రీ స్ట్రక్చర్ని ఫాలో అవుతూ ఈ DOM XML పార్సర్ అనేది వర్క్ అవుతుంది. ఇట్లానే కాకుండా మీరు దీన్ని లోడ్ చేసిన తర్వాత ఇట్లా ఫర్ ఈచ్ లూప్ ద్వారా కూడా మీరు ఈ యొక్క డాక్యుమెంట్లో ఉండే ఎలిమెంట్స్ని ఇట్లా అరే ద్వారా మీరు యాక్సెస్ చేసుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది.